హాయ్, నేను మీ డాక్టర్ ఖుద్దుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో సమ్మర్ వచ్చేసింది, పిల్లలకేమో హాలిడేస్ అని పండగ, పెద్దలకు మాత్రం గుబులు స్టార్ట్ అయింది. మళ్ళీ వీళ్ళు రోజంతా కూడా గ్యాడ్జెట్స్ వాడుతూ ఎండలో తిరుగుతూ అంతా హెల్త్ అప్సెట్ చేసుకుంటారు. సో దీనికి ఒక ఐ డాక్టర్గానే కాకుండా ఒక పేరెంట్గా చిన్న చిట్కాలు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఈ ఎగ్జామ్స్ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చాక వీళ్లకు సమ్మర్ హాలిడేస్లో మళ్ళీ స్టడీస్ బుక్స్ అంటూ ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దు. ఈ అవకాశం మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్తో పడ్డాక ఇంత ఆపర్చునిటీ రాదు. లెట్ దెమ్ ఎంజాయ్ దిస్ హాలిడేస్, కానీ కొన్ని జాగ్రత్తతో స్టెప్స్ తీసుకోండి. ఫస్ట్ థింగ్ ఇస్, ఎప్పుడైతే వాళ్ళు బయట ఆడుకుంటున్నారో అవుట్డోర్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయండి అండ్ ప్రాపర్ ప్రొటెక్టివ్ గేర్, సన్ గ్లాసెస్ లాగా వాడాలి. వాళ్ళు డీహైడ్రేషన్కి లోను కాకుండా మంచి ఫ్లూయిడ్ డైట్, మన హోమ్ మేడ్ మజ్జిగ ఇట్లాంటివి ఇస్తూ ఉండండి. రెండో విషయం, ఇంత టైం మళ్ళీ మీకు కానీ కిడ్స్కి కానీ దొరకదు కాబట్టి వాళ్లకు కొత్త కొత్త స్పోర్ట్స్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఎటువైపు ఉందో అది తెలుసుకోవడానికి, దాంతోపాటుగా లైఫ్ టీచింగ్ స్కిల్స్, మనకు డ్రైవింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా నేర్పించేటట్టుగా ట్రై చేయండి. మూడో ముఖ్య విషయం, వాళ్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్, చుట్టాలతో ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఏంటి అంటే చాలామందికి సిబ్లింగ్స్ ఎయిదర్ 1 or 2 ఉంటున్నారు. వాళ్ళు ఫ్యూచర్లో కూడా వాళ్ళ ఆఫీస్లో కావచ్చు, వాళ్ళ బిజినెస్లో కావచ్చు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ కావాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మేక్ షూర్ యూ గివ్ దెమ్ ఇనఫ్ టైం అండ్ ఈ గ్యాడ్జెట్ యూసేజ్ని మాత్రం మెల్లమెల్లగా డిస్ట్రాక్ట్ చేయండి. ఎప్పుడైతే ఇట్లాంటి యాక్టివిటీస్లో వాళ్ళకు ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళకు టైం సరిపోనంతగా బాడీ అంతా అలసిపోతారో ఆటోమేటికల్లీ వాళ్ళు స్కిల్ నుంచి తగ్గిస్తారు. ఐ హోప్ కిడ్స్ అండ్ చిల్డ్రన్ అందరూ కూడా పేరెంట్స్తో పాటుగా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ టైమ్ డ్యూరింగ్ ద హాలిడేస్ అండ్ హ్యాపీ సమ్మర్. థ్యాంక్ యూ.